హలో స్వీట్ లవర్స్, ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే తొందరగా క్విక్గా చేసుకునేది ఏమైనా ఉందంటే సేమియా పాయసం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక సింపుల్ రెసిపీ అవసరం కదా. కాబట్టి సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 కప్పు సేమియా తీసుకున్నాను. మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని ఉంచుకోండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పును మాత్రమే కట్ చేసుకుని ఉంచుకున్నాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర, 3 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లు వేసుకొని చేసుకోండి. చిక్కబడకుండా ఎంతసేపటి వరకైనా పల్చగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే ట్రై చేయండి. ఒక బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దోరగా వేయించుకుందాం. అదే నెయ్యిలోనే సేమియాను కూడా దోరగా వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడకుండా చక్కగా వేగిపోతుంది. చూడండి, సేమియా వేగిపోయింది కదా. ఇప్పుడు 3 కప్పుల పాలను వేసుకున్నాను. మీకు పాలు ఎక్కువైతే అనిపిస్తే కనుక పాల ప్లేస్లో వాటర్ని వేసుకోండి. 2 కప్పుల పాలు, 4 కప్పుల నీళ్లు ఈ మెజర్మెంట్లో వేసుకోండి, సరిపోతుంది. 3 కప్పుల నీళ్ళను కూడా వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సేమియాని దగ్గరే ఉండాలి, పాలు పోసాం కదా, పొంగిపోతుందన్నమాట. చూడండి, ఉడుకు పట్టాక ఒక 2 నిమిషాలు ఉడికితేనే సరిపోతుంది. సేమియా ఉడికిపోతుంది. చూడండి, చేత్తో ఇలా అన్నామంటే తెలిసిపోతుంది, కట్ అయిపోతుంది సేమియా. తొందరగానే ఉడికిపోతుందండి సేమియా అన్నది. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఉడికింది కదా, చక్కెర వేసుకొని బాగా కలిపేసుకుందాం. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర సరిపోతుంది. ఇప్పుడు బాగా 2 పొంగులు అలా ఉడికిపోతే పాయసం అన్నది రెడీ అయిపోతుందండి. ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పుల్ని కూడా వేసేసుకుందాం. ఇలాచీ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఎంతో రుచిగా ఉండే, చాలా సేపటి వరకు చిక్కబడకుండా పల్చగా అలాగే ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.